వెరీ గుడ్ మార్నింగ్. హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు వెలుగు న్యూస్ పేపర్ అనాలిసిస్. నేను సౌజన్య. న్యూస్ పేపర్ చదవలేని వాళ్ళ కోసం, లేకపోతే ఎవరైనా చదివి వినిపిస్తే బాగుండు అనుకునే వాళ్ళ కోసమే V6 వెలుగు ఈ ప్రయత్నం. సో షేర్ చేయండి, మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మన వెలుగు న్యూస్ పేపర్లో ఇవాళ వచ్చిన మెయిన్ ఇష్యూస్ ఏంటో తెలుసుకోగలుగుతారు. లెట్ స్టార్టెడ్. ఫస్ట్ బ్యానర్ ఐటమ్, 2 లక్షల కోట్లతో రైతులకు లోన్లు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. మొన్న ఏదైతే 20 లక్షల కోట్లు ఏదైతే అనౌన్స్ చేశారో పిఎం మోదీ, దానికి సంబంధించి వరుసనే ఆర్థిక మంత్రి ప్రకటిస్తూ వస్తున్నారు. మొన్న ఎంఎస్ఎంఈలకి ఊరటనిచ్చేలాగా ప్యాకేజ్ ప్రకటించారు. నిన్న మెయిన్గా 3 వర్గాలు, చిన్న సన్నకారు రైతులు, స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు అండ్ మైగ్రెంట్ లేబర్స్. ప్రపంచం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ఉలికి పడింది వలస కార్మికుల కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు చూసి. సో ఈ 3 వర్గాలకి ఊరటనిచ్చేలాగా నిన్నటి ప్యాకేజ్లో ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ రెండో విడతలో 3.16 లక్షల కోట్లు కేటాయించారు. త్వరలో ఒకే దేశం ఒకటే కూలీ, ఒకే దేశం ఒకే రేషన్. మనం చూసాం చాలా మంది వలస కూలీలు, వాళ్ళు ఉండే ప్లేస్ ఒకటి, వాళ్ళు పనిచేసే ప్లేస్ ఒకటి. ఉండే ప్లేస్లో వాళ్ళకి రేషన్ వస్తుంది తప్ప పనిచేసే ప్లేస్లో రాక, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు మనకి లాక్డౌన్ టైంలో కనిపించాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంక నుంచి ఒకే దేశం ఒకే రేషన్. యాక్చువల్లీ ముందు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి, బట్ అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. సో ఇంకా దాన్ని కంప్లీట్ చేయాలి, ఫినిష్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ ఒకే దేశం ఒకటే కూలీ. చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఒక రాష్ట్రానికి మధ్య. అలా కాకుండా కూలీలు ఎక్కడ పనిచేసినా సరే దేశం మొత్తం ఒకటే కూలీ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అండ్ ఉపాధి హామీ పథకంలో కూలీ రేటు 202 రూపాయలకు పెంచారు. అండ్ మైగ్రెంట్స్కి మరో 2 నెలలు ఫ్రీగా బియ్యం, శనగపప్పు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. పాడి రైతులు, మత్స్యకారులకు కూడా కిసాన్ కార్డు. సో నిన్న ప్రకటించిన 3.16 లక్షల కోట్ల ప్యాకేజ్లో ఉన్న ఇష్యూస్ ఇవి. మెయిన్గా వీటిలో మెయిన్ ఇష్యూస్ ఏంటో, వలస కూలీలకు తక్కువ కిరాయికే ఇళ్ళు ఇచ్చేలాగా కూడా ఈ ప్యాకేజ్లో అనౌన్స్ చేశారండి. అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్, ఈ పథకం కింద సిటీల్లో ప్రారంభిస్తాము. పీపీపీ పద్ధతిలో ఇళ్ళు కడతారు. ఈ పథకాన్ని ఒకవేళ రాష్ట్రాలు కనుక చేపడితే కేంద్రం రాష్ట్రాలకి ఫండింగ్ ఇస్తుంది. లేదా ఇంట్రెస్టింగ్గా ఎవరికైనా స్థలం ఉంది అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చినా సరే చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ని, కేంద్రం డబ్బులు ఇస్తుందని చెప్పి కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కూలీలు, పట్టణ పేదల కోసమే ఈ ప్రత్యేకమైన పథకం. అండ్ వీధి వ్యాపారులకు 10,000 అప్పు. వీధి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారండి లాక్డౌన్ టైంలో. మనం చూసాం, ఎక్కడ ఏది లేక మొత్తం వాళ్ళందరూ కూడా పని మానుకొని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. సో వాళ్ళకి రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పి నేను ఆర్థిక మంత్రి చెప్పారు. సుమారు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు 5,000 కోట్ల రుణ సాయం అందిస్తామని చెప్పారు. ఒక్కొక్కరికి 10,000 చొప్పున వర్కింగ్ క్యాపిటల్ కింద ఇస్తామని చెప్పారు. వచ్చే నెల రోజుల్లోనే ఈ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని కూడా చెప్పారు. సో ఇకపై ఏమిస్తారు, రైతులకు ఏమిస్తారు అనే దానికి సంబంధించి కూడా చెప్పారు. ఇప్పటిదాకా ఇచ్చినవి, ఇకపై ఇచ్చే వాటి గురించి ఆవిడ క్లారిటీ ఇచ్చారు. 3 కోట్ల మంది రైతులకు 4.22 లక్షల కోట్లు ఆల్రెడీ ఇప్పటిదాకా ఇచ్చాము. ఇప్పుడు తాజాగా ఇంకొక 2.5, ఈ 3 కోట్ల మందికి ఇంకో 2.5 కోట్ల మంది కలుస్తున్నారు. 2.5 కోట్ల మందికి 2 లక్షల కోట్లతో లోన్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. సో రైతులు, స్ట్రీట్ వెండర్స్ అండ్ మైగ్రెంట్స్, వీళ్ళ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని నిన్నటి ప్యాకేజ్ ఉంది. ఇకపై కూలీ రేట్లలో తేడా లేకుండా దేశం అంతా కూడా ఒకటే కూలీ ఉండేలా చూస్తామని చెప్పారు. అండ్ ఇప్పటిదాకా నిన్న ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజ్తో కలుపుకుంటే ఇప్పటిదాకా 9 లక్షల కోట్ల పంపిణీ పూర్తయింది. ఇంకా మరిన్ని రాబోతున్న రోజుల్లో వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ప్రధాని మోడీ చెప్పారు, ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దీనికి సంబంధించి ఏ రంగాలకు ఎంతెంత ఉంటాయి అనే దానికి సంబంధించి వరుసనే ఆర్థిక మంత్రి చెప్తారు అని చెప్పి, అందులో భాగంగా నిర్మలా సీతారామన్ రోజు అనౌన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇన్డెప్త్ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం లోకల్ పేజీల్లో. ఇక అదే పేజ్లో, మెయిన్ పేజ్లోనే మనం పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుపై దక్షిణ తెలంగాణ గరం, రాష్ట్ర సర్కార్ తీరుపై దుమారం. మనకు తెలుసు, ఒక పక్క లాక్డౌన్, కరోనా వైరస్ ఇవన్నీ జరుగుతుంటే మరోపక్క ఏపీ తీసుకొచ్చిన జీవో నెంబర్ 203 ఎంత పెద్ద దుమారం రేపుతోందో. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచుతూ జీవో తీసుకొచ్చింది. దానివల్ల మొత్తం దక్షిణ తెలంగాణ, కృష్ణా జిల్లాలపై ఆధారపడ్డ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది అని చెప్పి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఎందుకు రాష్ట్రం సరిగా, గవర్నమెంట్ ఎందుకు దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వట్లేదు అనే దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా మాట్లాడుతున్నాయి. యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించుకుంటున్నాయి ఆందోళన నిర్వహించడానికి. శ్రీశైలం నీళ్లన్నీ మళ్లిస్తే తమ పొలాలు బీళ్లుగా మారతాయని చెప్పి దక్షిణ తెలంగాణ రైతాంగం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దీనివల్ల టీఆర్ఎస్ లీడర్లు ఆత్మరక్షణలో పడ్డారు అని చెప్పి మనం చూడొచ్చు. ఇంకా దీనికి సంబంధించి కూడా జగన్ మోసం చేసిండు మమ్మల్ని, 2 రాష్ట్రాలు కలిసి
మంచిగా మిగులు జలాల్ని పంచుకుని ప్రాజెక్టులు కట్టుకుని మొత్తం తెలుగు ప్రజలు అందరూ బాగుండాలని చెప్పి రెండు రాష్ట్రాలు కలిసి ముందుకెళ్దాం అనుకుంటే మాట వరుసకైనా చెప్పకుండా జీవో జారీ చేశాడు జగన్ అని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కూడా ఆ, మనం ఆ పేజ్లో చూడొచ్చు. అండ్ ఏపీ ఎత్తుకు పై ఎత్తు వేస్తామని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ పోతిరెడ్డిపాడిపై బీజేపీ పోర్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తోంది. 16న ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏ పార్టీ ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ఉందో మనం లోకల్ పేజీలో చూద్దాం. ఇక కరోనా మరణాలు 3 లక్షలు, 6 దేశాల్లోనే 72% మంది బలి. కరోనాకి సంబంధించిన అప్డేట్స్ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పటిదాకా కరోనా విజృంభించిన ఇన్ని రోజుల్లో మొత్తం 3 లక్షల మరణాలు సంభవించాయి. ప్రపంచంలో దాదాపు 45 లక్షల మందికి కరోనా సోకింది అని చెప్పి. ఇక మన రాష్ట్రం వరకు వస్తే నిన్న తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్గా వచ్చిందండి. గ్రేటర్లోనే 40 కేసులు వచ్చాయి, రంగారెడ్డిలో 5 కేసులు. సో 2 వలస కార్మికులకు కూడా వైరస్, దీనికి సంబంధించిన వార్త చూడొచ్చు. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్లో మెయిన్గా ఈ ప్యాకేజ్కి సంబంధించి 2 లక్షల కోట్లతో రైతులకి లోన్లు ఇస్తున్నామని చెప్పి నిన్న ప్యాకేజ్ 2లో ప్యాకేజ్లో ఆ 2 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్లో 2వ విడతలో నిన్న ఆర్థిక మంత్రి అనౌన్స్ చేశారు. సో దీనిలో మొత్తం ఇన్డెప్త్లోకి వెళ్లకుండా ఏ వర్గాలకి ఎంతెంత రైతులకి ఇప్పటికే 4.2 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశామని చెప్పి ఆర్థిక మంత్రి చెప్పారు. అండ్ ఈ రుణాల చెల్లింపులపై 3 నెలల మారటోరియం కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఎలా అయితే అన్ని వివిధ వర్గాలకి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈఎంఐస్ మీద ఎట్లయితే ఇచ్చారో వీళ్ళకి కూడా 3 నెలలు ఇచ్చారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు, మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నట్లుగా నిన్న ఆర్థిక మంత్రి చెప్పారు. అండ్ మార్చి ఏప్రిల్లో 86,000 కోట్ల విలువైన 63 లక్షల లోన్లు అప్రూవ్ చేశామని చెప్పి కూడా చెప్పారు. సో ఇవన్నీ ఇప్పటిదాకా చేసినవి చెప్పారు. అండ్ కొత్తగా 25 లక్షల కిసాన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా నిన్న ఆర్థిక మంత్రి చెప్పారండి. కొత్తగా 25 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం, వీరికి 25,000 కోట్ల రుణాలు మంజూరు చేశామని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆల్రెడీ మార్చిలో 4,200 కోట్లు ఇచ్చాము. ఎమర్జెన్సీ క్యాపిటల్ ఫండ్ కింద నాబార్డుకి 30,000 కోట్లు అదనంగా ఇస్తున్నట్లుగా నిన్న ఆర్థిక మంత్రి అనౌన్స్ చేశారు. సో మొత్తం వీటన్నిటి వల్ల కూడా అండ్ వానాకాలానికి కూడా ముందస్తు పనుల కోసం కూడా ఫండ్స్ వాడాలని చెప్పారు. సో సుమారుగా 3 కోట్ల మంది స్మాల్ స్కేల్ చిన్న సన్నకారు రైతులకి దీనివల్ల లాభం కలుగుతుందని చెప్పి కూడా నిన్న అనౌన్స్ చేశారు. సో దేశవ్యాప్తంగా ఉన్న ఈ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ద్వారా మొత్తం ఈ ఫండ్స్ ఏవైతే చెప్పారో వీటన్నింటినీ కూడా అందజేస్తామని చెప్పి కూడా చెప్పారు. అండ్ ఆగస్ట్ నాటికి 1 నేషన్ 1 రేషన్, రేషన్ కార్డు ఉంటే చాలు దేశంలో ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే విధంగా ఆగస్ట్ నాటికి మొత్తం ఈ పని పూర్తి చేయాలని చెప్పి సంకల్పించారు. మార్చి 20 ఇప్పటికే ఆల్మోస్ట్ రేషన్ కార్డ్స్ పోర్టబిలిటీ ఒక 83% వరకు కంప్లీట్ అయింది. దీన్ని మొత్తం ఆగస్టు కల్లా మొత్తం ఫినిష్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. మార్చి 2021 కల్లా 100% పోర్టబిలిటీ డెఫినెట్లీ సాధిస్తామని చెప్పి కూడా ఆర్థిక మంత్రి ఆశాభావంతో చెప్పారు. అండ్ ముద్రా శిశు లోన్స్ పై 2% వడ్డీ రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించారండి. అంటే 50,000 లోపు ఈ ముద్రా శిశు లోన్స్ తీసుకుంటే వారికి వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. అండ్ 3 కోట్ల మాస్కులు, 1.2 కోట్ల లీటర్ల శానిటైజర్. దేశంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా చాలా రకాలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నాయి. బట్ ఈ టైంలో వాళ్ళని వేరే రకాల యాక్టివిటీస్ అంటే మాస్కుల తయారీ కానీ శానిటైజర్ల తయారీ కానీ వీటి వైపు మళ్లించారు. సో 12,000 స్వయం సహాయక సంఘాలు ఆల్రెడీ 3 కోట్ల మాస్కులు రెడీ చేశాయని చెప్పి కూడా చెప్పారు. అండ్ 1.2 కోట్ల లీటర్ల శానిటైజర్ని కూడా తయారు చేసినట్లుగా చెప్పారు. పట్టణ పేదల కోసం 7,200 బృందాలు ఏర్పాటు చేశారు. అండ్ 9 లక్షల కోట్లు పూర్తి. మొత్తం ఏదైతే 20 లక్షల కోట్లలో మొన్న ఈ ఎంఎస్ఎంఈని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 5.94 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. అండ్ నిన్న 3.16 లక్షల కోట్లు. సో మొత్తానికి ఇప్పటిదాకా 9 లక్షల కోట్లు ఫినిష్ అయ్యాయి. ఇక మిగిలినవి రాబోతున్న రోజుల్లో మిగిలినవి కూడా అనౌన్స్ చేస్తారు. అండ్ ఇంకొక 2 నెలల పాటు ఫ్రీ రేషన్ ఇవ్వాలి వలస కార్మికులకు అనేది కూడా ఒక మెయిన్ డెసిషన్ తీసుకున్నారండి. ఇప్పటిదాకా మొత్తం దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది ఉన్నారు వలస కార్మికులు. వీళ్ళకి 2 నెలలు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తే అది, కిలో పప్పు ధాన్యాలు అందజేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. దీనికి 3,500 కోట్లు కేటాయిస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఇది అమలు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్రాలదే. ఇప్పటికే కేంద్రం అనేక రకాలుగా ఎవరైతే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ షెల్టర్ హోమ్స్ లో పెట్టమని చెప్పి కేంద్రం చెప్పింది. ఆ షెల్టర్ హోమ్స్ లో వాళ్ళకి 3 పూట్ల వాళ్ళ భోజనానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా కేంద్రమే చేస్తోంది. వాళ్ళు 3 పూట్ల తింటున్నారంటే అది కేంద్రం ఇస్తున్న దీనివల్లే. సో ఖచ్చితంగా మైగ్రెంట్ లేబర్స్ విషయంలో రాష్ట్రాలది బాధ్యత వాళ్ళని
తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని గుర్తించి రేషన్ పంపిణీ చేసి తీరాలి రాష్ట్రాలని చెప్పి కూడా చెప్పారు ఆర్థిక మంత్రి. అండ్ సబ్సిడీ ఇండ్లకి వార్షిక ఆదాయం 6 లక్షల నుంచి 18 లక్షల వరకు ఉన్న మధ్యతరగతి కుటుంబాలకి ఇళ్లు కట్టుకునేందుకు సంబంధించి సబ్సిడీ స్కీమ్ గడువుని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లుగా నిన్న చెప్పారండి. 70,000 కోట్ల ప్రోత్సాహాన్ని కూడా ప్రకటించారు. సో దీంతో 2.5 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందని కూడా చెప్పారు. అండ్ ఒకే దేశం ఒకే కనీస వేతనం, వలస కార్మికులు ఉన్న చోటే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి పొందొచ్చు. అండ్ దేశంలో ఈ భేదాలు లేకుండా ఒక చోట ఎక్కువ కూలీ ఒక చోట తక్కువ కూలీ లేకుండా ప్రతి చోట కూడా ఒకే కూలీ వచ్చేలాగా కూడా త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా అన్నారు. అండ్ దీనివల్ల ఈ ప్యాకేజ్ వల్ల మోడీ సెన్సిటివిటీ తెలుస్తోందని చెప్పి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నిన్న మాట్లాడారు. అంటే మెయిన్గా పేద మధ్యతరగతి ప్రజల విషయంలో వాళ్ళ కష్టాల విషయంలో ప్రధాని మోడీ ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తారనేది ప్యాకేజ్ ద్వారా తెలుస్తోందని చెప్పి అన్నారు. అండ్ ఇది ఒక జుమ్లా ప్యాకేజ్ అని చెప్పి కాంగ్రెస్ విమర్శించిందండి. ప్రజల్లో అంచనాలు 20 లక్షల కోట్లు అనగానే ప్రజల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. బట్ వస్తున్న ప్రకటనలు చూస్తుంటే మొత్తం ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. ఇది ఒక జుమ్లా ప్యాకేజ్ అని చెప్పి రణ్దీప్ సూర్జేవాలా కానీ అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ ఇలాంటి కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడుతూ అన్నారు. అండ్ ఇక అదే పేజ్లో నేడు కేసీఆర్ సమీక్ష. మనకు తెలుసు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మే 29 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుందని అనౌన్స్ చేసి కూడా మే 15 మరొకసారి రివ్యూ చేస్తాను, మే 15 తర్వాత సిచ్యువేషన్ బట్టి మరిన్ని రిలాక్సేషన్స్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పన్నారు. అందులో భాగంగా ఇవాళ ఆయన సమీక్షించబోతున్నారు. సో మరి ఇవాళ సమీక్ష తర్వాత ఇంకా మరిన్ని వెసులుబాట్లు వస్తాయనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మెయిన్గా ఏంటంటే అన్ని చోట్ల కూడా అన్ని మొత్తం జిల్లా కలెక్టర్స్ నుంచి వాళ్ళ నుంచి అన్ని రకాల నివేదికలు కోరారు, ఎక్కడెక్కడ ఏమి ఏ రిలాక్సేషన్స్ ఇవ్వచ్చు అనే దానికి సంబంధించి. సో ఆ వార్త చూడొచ్చు. అండ్ వెంకన్న దర్శనానికి ప్లాన్ రెడీ. చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు తిరుమల శ్రీవారి దర్శనం ఎప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి. దానికి సంబంధించి టీటీడీ ప్లాన్ వేస్తోందండి. రోజుకి 14 గంటల పాటు భక్తుల దర్శనానికి అనుమతించనుంది. ఒక 500 మందిని మాత్రమే గంటకి 500 మంది మాత్రమే దర్శనం చేసుకునేలాగా ఇలాంటి కొన్ని ప్లాన్స్ వేస్తోంది. ముందుగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు టీటీడీ సిబ్బంది వీళ్లతో. ఆ తర్వాత ఒక 3-4 రోజులు చిత్తూరు జిల్లా వాళ్ళనే పంపించేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇది ఎట్లా ఉంటుంది, పాసిబుల్లా కాదా అనే దానికి సంబంధించి తెలుస్తుంది. బట్ అగైన్ కేంద్రం వీటన్నిటికీ కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ప్రార్థనా స్థలాలు వేటికి కూడా ఓపెన్ చేయమని చెప్పి ఇప్పటిదాకా పర్మిషన్ ఇవ్వాల. బట్ ఒకవేళ ఓపెన్ చేయమని ఇస్తే ఎలా ఉండాలి యాక్షన్ ప్లాన్ అనే దానికి సంబంధించి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అండ్ ఇంకా అదే పేజ్లో 17 నుంచి బస్సులు అనే కథనం కూడా మనం చూడొచ్చు. దాదాపు 2 నెలల తర్వాత ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి అని చెప్పి వార్త వచ్చింది. ఇవాళ రివ్యూ ఉంది కాబట్టి సీఎం కేసీఆర్ ఏవైతే గ్రీన్ జోన్స్ ఉన్నాయో మన తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకుంటే చాలా జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి కాబట్టి ఈ గ్రీన్ జోన్స్లో అండ్ ఆల్సో మిగిలిన రెడ్ జోన్స్లో కూడా కంటైన్మెంట్ ఏరియాస్ తప్పించి మిగిలిన చోట్ల బస్సులు నడిచే విధంగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇవాళ సమావేశంలో తీసుకోవచ్చు అని చెప్పి మనం ఈ వార్తలో చూడొచ్చు. హైదరాబాద్ శివారు ప్రాంతాల వరకు కూడా బస్సులు నడిపేలాగా బస్సులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారండి. బస్సుల్లో జాగ్రత్తలు ఏంటంటే కరోనా వ్యాపించకుండా మొత్తం బస్సుల్ని శానిటైజ్ చేస్తున్నారు. బస్సు ఎక్కే ప్రతి వాళ్ళకి కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా టెంపరేచర్ ఉందా లేదా అనేది. అండ్ బస్సులో కూడా మొత్తం బస్సును నింపేసుకొని కిక్కిరిసిపోయిన బస్సులు ఇంకా మేబీ మనకి కనిపించకపోవచ్చు కనీసం కొన్ని నెలల పాటు. సో మాక్సిమం ఏంటంటే బస్సులో కొన్ని సీట్స్కి ఇంటూ మార్క్ వేస్తారు. ఆ ఇంటూ మార్క్స్లో ఎవరు కూర్చోకూడదు. 3 వరుసలు ఉంటే 3 సీట్లు ఉంటే 2 సీట్లలో కూర్చునేలాగా, 2 సీట్లే ఉంటే ఒక్కదానిలోనే కూర్చునేలాగా ఇలా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ ప్రధాన బస్ స్టాప్లో టికెట్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తారు. ఇంకా బస్సు లోపల టికెట్ తీసుకునే ఇది ఉండకపోవచ్చు. స్టాప్స్ దగ్గర కూడా జనం గుమిగూడకుండా ప్రత్యేకమైన సిబ్బందిని నియమిస్తారు. ఫిజికల్ డిస్టెన్సింగ్ ఉండేలా సీట్లలో నెంబర్స్ ఇస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రాస్ మార్క్ ఉన్న సీట్స్లో కూర్చోకుండా చూస్తారు. సో ఇలాంటి కొన్ని ఏర్పాట్లు అవి చేస్తున్నారు. బస్సులు 50% ఆక్యుపెన్సీతోనే నడిచేలాగా కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అంత తక్కువ ఆక్యుపెన్సీతో నడిస్తే నష్టాలు వస్తాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసేలా మనం ఇదివరకు కూడా వార్త చూసాం. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరగబోతున్నాయని చెప్పి. సో ఆ దిశగా కూడా చర్చలు నడుస్తున్నాయి. అండ్ 10th ఎగ్జామ్స్కి అనుమతించండి. 10th పరీక్షలకి హైకోర్టు ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్నాయి. పిల్లలు విపరీతమైన టెన్షన్లో ఉన్నారు. ఇంత గ్యాప్ వచ్చింది, ఇంకెప్పుడు 10th ఎగ్జామ్స్ అని చెప్పి పిల్లలు ఆందోళన చెందుతున్నారు. దీనికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిన్న
హైకోర్టులో ఒక కౌంటర్ పిటిషన్ వేసిందండి. సో దీనికి సంబంధించి ఇవాళ విచారణ జరగబోతుంది. ఒకవేళ హైకోర్టు కనుక అనుమతిస్తే, మనకి తెలుసు మొన్న కూడా లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో సీఎం మాట్లాడుతూ 10th ఎగ్జామ్స్ మేలోనే ఫినిష్ అయిపోతాయి, మేము ఆల్రెడీ హైకోర్టుని అప్రోచ్ అవుతున్నామని చెప్పారు. సో ఇఫ్ హైకోర్ట్ పర్మిట్స్ డెఫినెట్లీ ఈ ప్రతిపాదనలు మేము ఇట్లా నిర్వహిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి లెటస్ హోప్ ఇవాళ హైకోర్టు ఏం చెప్తుందో మనం కూడా చూద్దాం. రూమ్ కి ఒక 10 నుంచి 12 మందిని కూర్చోబెడతాం, ప్రతిరోజు ఎగ్జామ్ హాల్స్ ని శానిటైజ్ చేస్తాము, పిల్లలకి మాస్కులు ఇవన్నీ కూడా ఇస్తాము అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి చెప్తోంది. సో ఇవాళ దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది. లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఇక జూలై 10th నుంచి ఏపీలో 10th ఎగ్జామ్స్ ఆల్రెడీ ఏపీ డెసిషన్ తీసుకుంది. జూలై 10 నుంచి 15వ తేదీ వరకు 10th ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి. యాక్చువల్లీ 10th ఎగ్జామ్ పేపర్స్ ని 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించారండి. ఒక్కొక్క పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు రోజుకు ఒక పేపర్ చొప్పున ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మొత్తం ఫిజికల్ డిస్టెన్సింగ్ వీటన్నిటికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు తీసుకుంటామని చెప్పారు. అండ్ జూలై 16, 17 తేదీల్లో వొకేషనల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి కూడా అధికారులు అనౌన్స్ చేశారు. సో చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచి 10th ఎగ్జామ్స్ జరుగుతాయో. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి ఏపీ ప్రభుత్వానికి జల దోపిడీ అని చెప్పి కాంగ్రెస్ విమర్శిస్తోంది. పోతిరెడ్డిపాడుపై బీజేపీ పోరాటానికి సిద్ధమవుతోంది. మొత్తం దీనికి సంబంధించి ప్రధాన వార్తలు వచ్చాయి 3rd పేజ్లో. పోతిరెడ్డిపాడు జీవోపై జోక్యం చేసుకోవాలని చెప్పి కృష్ణ బోర్డు చైర్మన్ కి నిన్న టీపీసీసీ ఫిర్యాదు చేసింది. జగన్తో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని చెప్పి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ చేశారండి. దీనికి సంబంధించి కృష్ణ రివర్ బోర్డుకు తాము ఇచ్చిన లేఖను కేంద్రానికి, కేంద్ర జలవనరుల సంఘానికి పంపాలని చెప్పి నిన్న కృష్ణా బోర్డు చైర్మన్ వీళ్ళు కోరారు. జనవరిలోనే పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆ విషయం కేసీఆర్ కూడా తెలుసు. అయినా సరే అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదు? మేము వాయిస్ రైజ్ చేస్తే తప్ప టీఆర్ఎస్ లో చలనం రాలేదు. ఇప్పటికి కూడా కేసీఆర్ అనుమతితోనే ఆ జీవో వచ్చిందని చెప్పి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. లాస్ట్ ఇయర్ ఆగస్టు 12న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఆమె ఆతిథ్యం స్వీకరించి మొత్తం అప్పటికే సీమకి నీళ్ళు ఇస్తా అని చెప్పి కేసీఆర్ అనౌన్స్ చేశారు. సో ఇదంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తుంది. ఇప్పుడు అనవసరమైన డ్రామాలు ఆడుతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అండ్ బీజేపీ కూడా పోతిరెడ్డిపాడుపై పోరుబాటు పట్టాలని చెప్పి నిర్ణయించింది. దానికి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. ఏపీ సీఎం జగన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ కి లోపాయికారి ఒప్పందం ఉంది. అందువల్లే ఈ కెపాసిటీ పెంపు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కూడా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. అండ్ అందుకనే దీన్ని అడ్డుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా అన్నారు. సో బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిన్న జరిగింది. దాని తర్వాత ఆయన ప్రకటన రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పోరుబాటు పట్టాలని చెప్పి బీజేపీ డిసైడ్ చేసిందండి. ఈ 203 జీవోను ఉపసంహరించే వరకు వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. మెయిన్ గా ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకి సాగునీటి విషయంలో తీవ్రమైన అన్యాయం జరగబోతోంది ఈ 203 జీవో వల్ల. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్యాయాన్ని అడ్డుకుంటాము, బీజేపీ దీనికి ముందుండి పోరాడుతుందని చెప్పి అన్నారు. అండ్ దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా నిన్నటి కోర్ కమిటీలో డెసిషన్ తీసుకున్నారు. అండ్ కేంద్రం ఏదైతే కొత్త విద్యుత్ చట్టం తీసుకురాబోతోందో దాని మీద టీఆర్ఎస్ అనవసరంగా అసత్య ప్రచారం చేస్తోంది. రైతులకి, పేదలకు అందించే ఉచిత విద్యుత్ను ఈ చట్టం ద్వారా తొలగిస్తారనే ఒక అబద్ధపు ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా బీజేపీ లీడర్స్ నిన్న డెసిషన్ తీసుకున్నారు. అండ్ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణం. అప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్ట్నర్, ఇప్పుడేమో టీఆర్ఎస్ సొంతంగా సర్కారు నడుపుతోంది. సో ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు జీవో నెంబర్ 203 ఏపీ సర్కార్ తెచ్చింది అంటే దీనికి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలే కారణం. ఇప్పుడు ఆ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఈ కుట్రకు తెరలేచిందని చెప్పి కూడా నిన్న కోర్ కమిటీ ఆరోపించింది. అప్పుడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు సీఎంగా మారిన తర్వాత మరొకలా మాట్లాడుతున్నారు కేసీఆర్. దీని మీద ఖచ్చితంగా దేశం మొత్తం కరోనా ఎగ్జిట్ పాలసీ నడుస్తుంటే ఇక్కడేమో రైతు బంధు ఎగ్జిట్ గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు ఇవ్వమని చెప్పి అండం ఏంటి అని చెప్పి కూడా తీవ్రంగా విమర్శించారు. సో సుధాకర్ పై దాడిని ఖండించిన వివేక్. బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావుపై మొన్న చూసాం మనం, చైతన్యపురి సిఐ ఎంత దురుసుగా రైతులకు సంబంధించి ఎంత ఒక ఆందోళనలో భాగంగా సుధాకర్ రావుపై చేయి చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సోషల్ మీడియాలో వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. సో దాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అప్పుడు గత్తర్ లేపి ఇప్పుడు మౌనమైందని చెప్పి ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. జగన్ పై కేసీఆర్ ఎందుకు అప్పుడు కామ్గా, అప్పుడేమో ఆగం చేసిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఎందుకు ఇంత కామ్గా ఉన్నారని చెప్పి
అరవింద్ క్వశ్చన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వార్త. అండ్ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి పోతిరెడ్డిపాడుపై మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారండి. మనం చూసాం ఇందాక శ్రీనివాస్ గౌడ్ కామెంట్ కూడా మనం చూసాం. మోసం చేశారు జగన్ అని చెప్పి. జగదీష్ రెడ్డి కూడా దీని మీద మేమేం ఊరుకోము, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తాము, 203 జీవోపై చాలా సీరియస్గా ఉంది రాష్ట్ర సర్కార్ అని చెప్పి ఆయన కూడా అన్నారు. అండ్ 300 కేసులు వేసి కాళేశ్వరం ఆపాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అండ్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుపై దక్షిణ తెలంగాణ గరం. ఈ ఆర్టికల్లో స్పెషల్గా దక్షిణ తెలంగాణకి ఎంత ఇబ్బంది అవుతుంది పోతిరెడ్డిపాడుపై, అండ్ రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అంతంతే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా గోదావరి నీళ్లు వాడుకోవడం మీద, గోదావరి పరివాహక ప్రాంతం దాని మీద పెట్టినంత దృష్టి కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల మీద పెట్టలేదు రాష్ట్ర సర్కార్ అనేది మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదే టైంలో కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు పట్టించుకోలేదు. ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టెండర్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కే పిలిచారు. అండ్ 2015 జూన్ 11లో కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. బట్ యాజ్ ఆన్ టుడే ఇప్పటికీ దాని స్టేటస్ చూస్తే 30% పనులు కూడా పూర్తి కాలేదు. ఇలాంటి అండ్ డిండి సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలని దానిపై సర్వేలు చేస్తున్నారు తప్ప అది కూడా ముందుకు రాలేదు. ఇక ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్టును 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి కేవలం నామకే వాస్తే పనులు మాత్రమే అయ్యాయి. కృష్ణా బేసిన్లో చిన్న ప్రాజెక్టులైన భక్త రామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీమ్స్ మాత్రమే పూర్తి చేశారు. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టుల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. అండ్ బయట నుంచి వచ్చేటోళ్లకు పూల్ టెస్టులు రాష్ట్రాలకి కేంద్రం సూచించిందండి. 25 మందికి కలిపి ఒకే పరీక్ష. మనకి తెలుసు ఇప్పుడు ఒక 15 ట్రైన్స్ నడుస్తున్నాయి, ఏసీ ట్రైన్స్. అలాగే వేరే వేరే దేశాల నుంచి కూడా చాలా మందిని తీసుకొస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఇలా వచ్చే వాళ్ళకి లేదా వేరే దేశాల నుంచి వస్తున్న మైగ్రెంట్స్ వీళ్ళ ద్వారా కూడా వీళ్ళలో చాలా మంది కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి కేంద్రం రాష్ట్రాలకు ఒక ప్రత్యేకమైన సూచన చేసింది. పూల్ టెస్టులు నిర్వహించండి. ఎవరైతే వేరే చోట్ల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ పూల్ టెస్ట్లు ఒక 25 మందికి కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. మనకు తెలుసు ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే ఈ టెస్ట్ జరుగుతుంది. ఇదేంటంటే ఒకవేళ చేసిన ఆ పూల్ టెస్ట్లో రిజల్ట్ నెగిటివ్ వస్తే మొత్తం వీళ్ళెవ్వరికి కూడా కరోనా పాజిటివ్ లేనట్లే. బట్ ఆ రిజల్ట్ కనుక పాజిటివ్ వస్తే మళ్ళీ వీళ్ళందరికీ విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. బట్ వీళ్ళందరినీ కూడా డెఫినెట్లీ క్వారంటైన్ చేస్తారనమాట. సో దానికి సంబంధించిన వార్త. 5 శాంపిళ్లు కలిపి చేస్తారు ఈ పోలింగ్లో. మన దగ్గర అంతే కెపాసిటీ ఉంది. వేరే దేశాల్లో ఇంకా ఎక్కువ శాంపిల్స్ ఒకేసారి పూల్ చేసి టెస్ట్ చేసే ఫెసిలిటీ ఉంది. బట్ మన దగ్గర మాత్రం 5 శాంపిల్స్ తీసుకుంటారు. నెగిటివ్ వస్తే 5గురికి నెగిటివ్, ఒక్క పాజిటివ్ వచ్చినా 5గురికి మళ్ళీ టెస్ట్ చేస్తారనమాట. సో అలా చేయాలి అని చెప్పి కేంద్రం సూచించింది రాష్ట్రాలకి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. రోజుకు 3 డిగ్రీ ఎగ్జామ్స్ అదే పేజ్లో జూన్ 20 తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ స్టార్ట్ చేయాలని చెప్పి ఉన్నత విద్యామండలి ఆలోచన చేస్తోంది. ఒక్కో గ్రూప్కి ఒక్కో పూట పరీక్ష. మొత్తం 3 సార్లు అంటే 3 టైమ్స్లో ఒకే రోజులో 3 ఎగ్జామ్స్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ముందు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి చేయాలని చెప్పి కూడా ఉన్నత విద్యామండలి ఆలోచన చేస్తోంది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే హైదరాబాద్లో హైవేపై చిరుత. మనం చాలా వీడియోస్ చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. జనాలు రోడ్ల మీదకి రాకపోతే చాలా వన్యప్రాణులు రోడ్ల మీదకి వస్తున్నది. బట్ ఒక్కసారి నిన్న మొత్తం టెన్షన్ అయింది. మెయిన్ చిరుత పులి రాజేంద్ర నగర్లో కాటెదాన్ రూట్లోని రైల్వే అండర్ పాస్ దగ్గర నిన్న పొద్దున కనిపించిందండి చిరుత. దాన్ని పట్టుకోవడానికి 12 గంటలు శ్రమించారు పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్స్. బట్ అది ఎక్కడా కూడా దొరకలేదు. ఒక ఫామ్ హౌస్లోకి అయితే ఉంది. 2 మేకల్ని కూడా ఎరగా వేశారు, అయినా సరే అది దొరకలేదు. 23 కెమెరాలతో నిఘా పెట్టారు. అక్కడ ఆ ప్రాంతంలోని ప్రజలు ఎవరు బయటికి రావద్దు నైట్ టైమ్స్ అని చెప్పి కూడా చెప్పారు. మరి చూద్దాం. ఒక వ్యక్తిని కూడా గాయపరిచింది. సో మరి ఈ చిరుత ఎప్పటికి పట్టుబడుతుందో చూద్దాం. ఇక కరోనా ఎప్పటికీ మనతోనే. హెచ్ఐవి మాదిరిగా ఎండమిక్ కావచ్చు. ఇప్పటిదాకా మనం ఈ మాట చాలాసార్లు విన్నాం. మన మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దేశ ప్రధానమంత్రి కానీ, ఇలా ఎంతో మంది ఎన్నో వేదికలపై మనకి చెప్తూనే ఉన్నారు. ఇక కరోనా అనేది మన జీవితంలో ఒక భాగం కాబోతోంది. దాంతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని చెప్పి తాజాగా WHO కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది. WHO నిపుణులు ఎమర్జెన్సీ ఎక్స్పర్ట్ మైక్ ర్యాన్ మొన్న మంగళవారం రోజు మాట్లాడుతూ అన్నారు, ఇంకా ఎప్పటికీ అంతం కాకపోవచ్చు. హెచ్ఐవి ఎట్లయితే ఉండిపోయిందో మేబీ అలానే ఉండిపోవచ్చు. వ్యాక్సిన్ వస్తే సిచ్యుయేషన్ మారిపోతుంది అనడానికి కూడా లేదు. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కూడా అది అద్భుతంగా పనిచేస్తుందని కూడా మనం చెప్పలేము.
100 రకాల టీకాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నారు. చాలా టీకాలు ట్రయల్స్ దశలో ఉన్నాయి. బట్ అంత ఈజీ కాదు కరోనాకి టీకాలు తయారు చేయడం. ఎందుకంటే ఈ వైరస్ పదే పదే మ్యుటేషన్స్ జరిగి మార్పులు అవి చేస్తూ ఉంటుంది కాబట్టి అంత ఈజీ కాదు టీకాలు రావడం. బట్ ఒకవేళ వచ్చినా సరే అది అంతమవుతుందన్న భరోసా లేదు అని చెప్పి ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎలా అయితే మీజిల్స్ తట్టు అంటే అమ్మవారు అని చెప్పి కొన్ని చోట్ల అంటారు, ఇవి ఎట్లయితే వాటికి టీకాలు ఉన్నా సరే అవి అంతం కాలేదు. ఆల్మోస్ట్ కరోనా కూడా మేబీ అలానే ఉండిపోవచ్చు, జీవితాంతం మనతోనే ఉండిపోవచ్చు అని చెప్పి కూడా ఆయన కామెంట్స్ చేశారు. పేద దేశాల ప్రజల ఆయుష్ 11 ఏళ్ళు పెరుగుదల అని చెప్పి కూడా WHO అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. వచ్చే నెలలో వ్యాక్సిన్ ట్రయల్ రిజల్ట్స్ అని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ బెల్ వెల్లడించారండి. వచ్చే సమ్మర్ కల్లా మెడిసిన్ కూడా రావచ్చు అని చెప్పి అన్నారు. సో కరోనా ఎప్పటికీ మనతోనే ఉంటుందని చెప్పి WHO చెప్తోంది. మరోవైపు వ్యాక్సిన్ ట్రయల్స్ అవన్నీ కూడా దాదా సైడ్ జరుగుతూనే ఉన్నాయి. వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి రాష్ట్రం అంతా టీఎస్ బిల్డింగ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ కి సంబంధించి నిన్న మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సో ఇళ్ల నిర్మాణాలకి ఆన్లైన్ లో పర్మిషన్ ఇచ్చే ఈ టీఎస్ బీపాస్ విధానాన్ని జూన్ ఫస్ట్ వీక్ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి ఆయన అన్నారు. జిహెచ్ఎంసీలో కూడా ఇదే విధానం తీసుకురావాలని చెప్పి కూడా ఆయన సమీక్ష సందర్భంగా మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. ఇక మరో 47 మందికి పాజిటివ్. నిన్న మన రాష్ట్రానికి సంబంధించి 47 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్లో 40 కేసులు, రంగారెడ్డిలో 5 కేసులు, 2 వలస కార్మికులకు కూడా వైరస్. మొత్తం ఒకే కుటుంబంలో 7గురికి కరోనా పాజిటివ్ అండి. ఇప్పటిదాకా 1414 మందికి కరోనా వచ్చింది. శానిటరీ వర్కర్ నుంచి మిగతా వారికి వ్యాప్తి చెందింది. అంబర్పేటలోని భరత్ నగర్ లో పనిచేస్తున్న ఒక శానిటరీ వర్కర్ కి వైరస్ సోకింది. ఆ శానిటరీ వర్కర్ ఆమె ద్వారా కుటుంబంలో 6గురికి వైరస్ అంటుకుంది అని చెప్పి మనం వార్త చూడొచ్చు. ఇక ఏపీలో 36 కొత్త కేసులు. నిన్న ఒక్కరోజే 36 కొత్త కేసులు ఏపీలో నమోదయ్యాయి. దీంతో 2100కి ఏపీలో కేసుల సంఖ్య పెరిగింది. ఇక 3 లక్షలు దాటిన మరణాలు. ప్రపంచవ్యాప్తంగా మరణాలే 3 లక్షలు దాటిపోయాయి. మొత్తంగా 3,01,024 మంది, ఆల్మోస్ట్ అబౌవ్ 3 lakhs, 3 లక్షలకు పైగా మంది మహమ్మారికి బలయ్యారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ దేశంలో ఒక్కరోజే 3,930. ఆల్మోస్ట్ కరోనా కేసుల సంఖ్యలో చైనాకి దగ్గరగా ఇండియా ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చండి. నిన్న ఒక్కరోజే 3,930 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మొత్తం కేసులు 81,987కి పెరిగాయి. సో ఆల్మోస్ట్ చైనాకి దరిదాపుల్లోనే ఉన్నాం మనం. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్. లాక్డౌన్ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఛాన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ చూడొచ్చు. ఎవరైతే అర్హత కలిగిన ఆఫీసర్లు, సిబ్బంది ఉంటారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ నే పరిశీలిస్తోంది కేంద్రం అని చెప్పి ఈ నెల 21లోగా డ్రాఫ్ట్ పై సూచనలు ఇవ్వాలని చెప్పి డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని కూడా డిఓపిటి సిద్ధం చేసింది. దీనికి సంబంధించి సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించింది. ఏడాదికి 15 రోజుల చొప్పున అర్హత కలిగిన ఆఫీసర్లు, స్టాఫ్ కి ఆప్షన్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది కేంద్రం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. మెజారిటీ డిపార్ట్మెంట్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 48.34 లక్షల మంది ఉన్నారండి. సో కరోనా మహమ్మారి వల్ల ఇంత సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఇవన్నీ కొంత కష్టం కాబట్టి ఎలా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారో దాన్ని పరిశీలించాలి. గైడ్ లైన్స్ లో కొన్ని ఏంటంటే వేరే అధికారికి ఫైల్ చేరిందా లేదా అనేది ఎప్పటికప్పుడు SMS రూపంలో తెలియచేయాలని, అండ్ ఎప్పుడు ఫోన్ కి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే పై అధికారుల ఆదేశాలు, సూచనలు వాటిని పాటించడానికి దానికి వీలుగా ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో 30% జీతాన్ని తగ్గించుకున్న రాష్ట్రపతి. అద్భుతం అండి. ఈ టైంలో ఎంతో ఇబ్బందుల్లో ఉంది దేశం. దానికి సంబంధించి ఎంతో కొంత సేవ చేయాలి, లేకపోతే ఎంతో కొంత మనవంతుగా మనం ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఎంతో మంది ఆలోచిస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 30% జీతాన్ని తగ్గించుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. అండ్ 7 రోజులు 2 లక్షల బుకింగ్స్. రైల్వేస్ కు 45 కోట్ల ఆదాయం. ఏవైతే స్పెషల్ ట్రైన్స్ ఏవైతే రైల్వేస్ నడుపుతుందో మస్తు డిమాండ్ ఉందండి దీనికి. దీనివల్ల ఈ 7 రోజుల్లో 7 రోజులకు గాను 2 లక్షల బుకింగ్స్ ఆల్రెడీ అయిపోయాయి. మనకి తెలుసు ప్రీ బుకింగే దీనికి, అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకునేది లేదు. సో రైల్వేస్ కి దీనివల్ల 45 కోట్ల ఆదాయం వచ్చింది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. జూన్ 30 వరకు నో ట్రైన్స్. ఈ స్పెషల్ ట్రైన్స్ అలాగే శ్రామిక్ ట్రైన్స్ తప్పించి
వేరే ఏ ట్రైన్స్ కూడా జూన్ 30 వరకు నడవవు. అండ్ ఒకవేళ ఆ జూన్ 30 వరకు ఏవైతే బుకింగ్స్ ఆల్రెడీ గతంలో చేసుకుని ఉంటాయో మొత్తం వాళ్ళందరికీ కూడా ఫుల్ రిఫండ్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ 2021 ఏప్రిల్ కల్లా కొత్త సిలబస్, స్కూల్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ దిశగా అడుగులు పడుతున్నాయి. 2023 నాటికి కొత్త టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. ఎన్సీఈఆర్టీ ఆల్రెడీ కేంద్రానికి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించింది. సో అండ్ మామూలు పరిస్థితి వచ్చాకే స్కూల్స్ తెరుస్తామని చెప్పి కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. సో స్కూల్స్ విషయంలో కూడా ఏం చేయాలి, ఏంటి, డిజిటల్ లెర్నింగ్ లేకపోతే క్లాసులను డివైడ్ చేయాలా, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ పంపించాలా, ఇలాంటి ఎన్నో ప్రతిపాదనల మీద ఆలోచనలు చేస్తున్నారు. సో చూద్దాం మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. అండ్ సొంతూరికి పోతుంటే ప్రాణాలు పోయాయి. 2 ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు బలి. ఒక చోట ట్రక్ బస్సు ఢీకుని అక్కడ చనిపోయారు. ఇంకో చోట నడుచుకుంటూ వెళ్తుంటే కూలీలు మించి వెహికల్స్ వెళ్ళిపోవడంతో చనిపోయారు. చాలా చోట్ల మనం ఇలాంటి దారుణమైన ఘటన చూస్తూనే ఉన్నామండి. ఉత్తరప్రదేశ్లో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళ మించి బస్సు దూసుకెళ్లిన ఘటనలో చనిపోయారు 6. మరొక చోట గుణ బైపాస్ దగ్గర రాంగ్ సైడ్లో వస్తున్న బస్సు ట్రక్ని ఢీకొట్టింది. ఆ ట్రక్లో ఉన్నారు చాలా మంది వలస కూలీలు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక ఎమ్మెల్సీగా మహారాష్ట్ర సీఎం ఏమవుతుంది? మహారాష్ట్ర సీఎం ఆయన ఎమ్మెల్సీగా పదవి ప్రమాణం చేస్తారా లేదా అని మొన్నటిదాకా కొంత డౌట్ ఉండే. సో మొత్తానికి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మరొక 8 మంది కౌన్సిల్కి ఎన్నికయ్యారండి. దానికి సంబంధించిన వార్త. సో గతేడాది నవంబర్ 28న ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో ఏదో ఒక సభ ద్వారా ఎన్నికవ్వాలి. సో మొత్తానికి ఆయన ఎమ్మెల్సీగా నిన్న ఎన్నికయ్యారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే షాపుల్లో స్నాక్స్ ఖతం, పెరుగుతున్న డిమాండ్, లాక్డౌన్తో తగ్గిన ప్రొడక్షన్. జనాలు ఇండ్లలో ఉండడంతో విపరీతంగా స్నాక్స్కి డిమాండ్ పెరిగిపోయింది. చాలా సూపర్ మార్కెట్స్లో బిస్కెట్స్ కానీ లేకపోతే ఇన్స్టెంట్ ఫుడ్స్, నూడిల్స్ లాంటివి ఇలాంటివన్నీ దొరకని సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర 20-25 రోజులకు సరిపోయేంత స్టాక్ ఉంది. కంపెనీల వద్ద 10 నుంచి 15 రోజులకు సరిపడిన నిల్వలు ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి ఇలానే ఉంటే తెస్తున్నాము ఎంతో కొంత సరుకే వస్తుంది. ఒకవేళ ఇదే సిచ్యుయేషన్ కంటిన్యూ అయితే ఇంకా సమస్య చాలా తీవ్రం అవుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చూడొచ్చు. 100 ఆర్డర్ ఇస్తే ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి 100 బాక్సుల దాకా ఆర్డర్ ఇస్తే కేవలం 10-15 బాక్సులే వస్తున్నాయని చెప్పి ఓనర్స్ చెప్తున్న సిచ్యుయేషన్. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడంతో కూడా సరఫరాకి అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పి ఓనర్స్ చెప్తున్నారు. మొత్తానికి సూపర్ మార్కెట్లలో, షాపుల్లో స్నాక్స్ అయితే ఖతం అవుతున్న సిచ్యుయేషన్. ఇక ఆన్లైన్లో గల్లీ కిరాణం, ఈ స్టోర్తో కిరాణా షాపుల లింక్, ఇంటి ముంగిటికి సరుకులు తెలంగాణ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిందండి. దీనికి సంబంధించి లింకర్ తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ నెట్వర్కింగ్ పోర్టల్తో పాటు ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సహకారంతో కిరాణా లింకర్ అనే యాప్ని డెవలప్ చేయాలని చెప్పి పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఇందులో ఏంటంటే పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఉన్న గల్లీల్లో కిరాణా దుకాణాలు, మన గల్లీలో దగ్గరలో ఏ కిరాణా దుకాణాలు ఉన్నాయో ఈ యాప్లో మనకి అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. మనం ఎట్లయితే పెద్ద పెద్ద బ్రాండ్స్, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ వీటన్నిటికి సంబంధించి ఎట్లయితే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఇక గల్లీలో ఉండే కిరాణా షాపుల ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉండబోతోంది. సో దీనికి సంబంధించి ఈ స్టోర్స్ని నిత్యావసర సరుకుల వ్యాపారానికే పరిమితం చేయకుండా మిగిలిన వాటికి కూడా విస్తరించాలని చెప్పి కూడా ఆలోచన జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. అండ్ చనిపోయిన వాళ్లకు టెస్టులు చేయకుంటే ఎట్లా? హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందండి. చనిపోయిన వాళ్ళు అసలు ఏ రీజన్తో చనిపోయారో ఎలా తెలుస్తుంది? ఒకవేళ వాళ్ళు కరోనా కారణంగా చనిపోతే మిగిలిన వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, వాళ్ళు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని కానీ వాళ్ళందరినీ ట్రేస్ చేసి ఐసోలేట్ చేయడం ఇవన్నీ సాధ్యం కాదు కదా. చనిపోయిన వాళ్ళకి టెస్టులు చేయకపోతే ఎట్లా అని చెప్పి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి అందరికీ టెస్టులు సాధ్యం కాదు అని చెప్పి పేర్కొంది కూడా. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ వేసిన పిల్ని విచారించింది కోర్టు. అన్ని చట్టబద్ధమైనవే, పిల్లో ఉన్నవి. బట్ ఏంటంటే ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయాలంటే కష్టం కదా, ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారం అవుతుంది. సో జనం కూడా అందరికీ టెస్టులు చేయాలంటే జనం కూడా భయపడే సిచ్యుయేషన్ ఉంటుంది అని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. బట్ చనిపోయిన వాళ్ళకి టెస్టులు చేయకపోతే ఎట్లా అని చెప్పి కూడా కోర్టు క్వశ్చన్ చేసింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. నేడు రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పిందండి. సో కొన్ని చోట్ల 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందంట. మనం చూస్తున్నాం ఏ రకంగా డేలో ఒక రకమైన వాతావరణం కొంత మధ్యాహ్నం 3-3:30 తర్వాత ఎట్లా మారిపోతుందో.
ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే పైలట్ ప్రాజెక్ట్లోనూ పానికి తిప్పలే, సనత్ నగర్ సెగ్మెంట్లో వాటర్ ప్రాబ్లం తీరట్లేదు అని చెప్పి మనం ఆ ఆర్టికల్ చూడొచ్చు. వాటర్ బోర్డ్ ఛాలెంజింగ్గా తీసుకుంది. ఏంటంటే నీటి సరఫరాను మెరుగుపరచడం, వేస్టేజ్ని అరికట్టడం, రెవెన్యూ పెంచడం లక్ష్యంగా లాస్ట్ నవంబర్లో సనత్ నగర్ సెగ్మెంట్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంది. బట్ అక్కడ కూడా 6 నెలలు అవుతున్నా కూడా సప్లై మెరుగుపడలేదు. ఆ దాసారం బస్తీలో 300 గుడిసెలకే 3 నల్లాలు, ట్యాంకర్ నీళ్లు మాత్రం వారానికి ఒకసారి వస్తున్నాయి. ఈ పానిపట్టు కష్టాలు తప్పట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. సగం డ్రమ్ములు కూడా నిండవు, ఎటు సరిపోవట్లేదని చెప్పి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న సిచ్యుయేషన్. ఇక పెరుగుతున్న సైబర్ నేరాలు, ఒక్క రోజే 10 కంప్లైంట్లు. ఈ లాక్డౌన్ టైంలోనే మనం చూసాం అనేక రకాలుగా సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. సో నిన్న ఒక్క రోజే 10 కంప్లైంట్లు వచ్చాయి. ఓఎల్ఎక్స్లో బైక్ చూసి అది ముచ్చటపడి కొందామనుకున్న వాళ్ళు ఒక్క రకంగా, అండ్ ఆర్మీ సిఐ కూడా మోసపోయారండి. ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేశారు ఒక ఇన్వర్టర్ అమ్మడానికి. అయితే సైబర్ క్రిమినల్స్ కాల్ చేసి కొంటామని గూగుల్ పే, ఏదైతే గూగుల్ పే ఉందో దానిలో రిక్వెస్ట్ పంపి విడతల వారీగా 44,640 రూపాయలు కొట్టేశారట. ఒక ఆర్మీ సిఐ ఇట్లా మోసపోయారు. ఇంకా కామన్ మ్యాన్ సిచ్యుయేషన్ ఏంటో. ఇక రీఛార్జ్ కోసం సర్చ్ చేస్తే మెహదీపట్నంకి చెందిన ఒక వ్యక్తి డబ్బులు కోల్పోయారు. కార్డ్ క్లోనింగ్, ఇలా అనేక రకాలుగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయనే వార్త చూడొచ్చు. హాస్టల్స్ నడపలేమని చెప్పి ఐటీ కారిడార్స్ హాస్టల్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేస్తూ చెప్పారు. రెంట్ మాఫీ చేయాలి, మేము అనేక ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా మంది హాస్టల్ వదిలి సొంతూళ్ళకి వెళ్ళిపోయారు, ఇలాంటి సిచ్యుయేషన్లో ఇంకా మేము హాస్టల్స్ నడపలేము అని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్లో 36 ఇసుక రీచ్లు ఓపెన్, రోజుకి 1279 ఆర్డర్లు, ప్రభుత్వానికి ₹1,00,00,000 పైగా ఆదాయం. భూపాల్పల్లి, కొత్తగూడెం, మంచిర్యాలలో లారీలు క్యూ కట్టాయి. అంటే నిర్మాణ రంగం వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇసుక అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీనివల్ల రోజుకు ₹1,00,00,000 ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి అని చెప్పి మనం ఈ వార్త చూడొచ్చు. ఏడాది కావస్తున్న ఎకరానికి నీళ్లు రాలే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 1తో దక్కని ప్రయోజనం అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. జూన్ 22, 2019 కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించారు. లింక్ 1లో 30,000 ఎకరాలకి సాగునీరు ఇస్తామని చెప్పి సర్కార్ అనింది. బట్ అసలు ఒక్క ఎకరానికి ఏడాది అయిపోయింది, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు అని చెప్పి ఈ ఆర్టికల్లో మనం చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సమానంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు స్టార్ట్ అయ్యాయి. బట్ అవి ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు అని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. అండ్ 15 రోజులుగా వడ్లు కొంటలేరు. సిద్దిపేట జిల్లాలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 15 రోజులుగా రైతులు తీసుకొస్తున్నారు కానీ వడ్లు అయితే కొంటలేరని చెప్పి మనం వార్త చూడొచ్చు. పక్క రాష్ట్రానికి నీళ్లు పోతున్నా పట్టించుకోరా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ క్వశ్చన్ చేశారు. మెయిన్గా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడు ఉద్యమ నేతగా కేసీఆర్ చాలా మాటలు చెప్పారు. బట్ ఇప్పుడు ఏమైంది, పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోతుంటే మాట్లాడరా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ఇక అదే పేజ్లో లాక్డౌన్ ముగిసినాక సింగరేణిలో ఎన్నికలు, ఇప్పుడే ఆల్రెడీ హడావుడి మొదలైంది. యూనియన్ల వివరాలు కూడా సేకరిస్తున్నారని చెప్పి వార్త చూడొచ్చు. లాక్డౌన్ అవ్వంగానే సింగరేణిలో ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్, బిజినెస్ పేజ్లో మాల్యా ఇండియా రావాల్సిందే, విజయ్ మాల్యా బాకీ తీర్చేస్తాను, నాకు ఏదైతే 9,000 కోట్లు ఏదైతే తను బ్యాంకులకు ఎగవేసి పారిపోయాడో అవంతా ఇచ్చేస్తాను, నా మీద కేసులన్నీ మూసేయండి అని చెప్పి పదే ప్రపోజల్స్ పెడుతున్నాడు కదా. అయితే ఆయన ఇంగ్లాండ్ కోర్టులో కూడా మొత్తం ఆయనకి అన్ని దారులు మూసిపోయాయి. ఇంక ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే తప్పనిసరిగా ఇండియాకి రావాల్సిందే. ఇండియాకి రాకుండా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో మొత్తం అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. లండన్ హైకోర్టులో ఇండియాని పంపించొద్దు ఇండియాకి నన్ను అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు. దాన్ని హైకోర్టు కొట్టేసింది. సో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి ట్రై చేస్తే కోర్టు ఒప్పుకోలేదు. సో దీనివల్ల ఏం ప్రజలకు ఉపయోగం లేదని చెప్పి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్టు స్పష్టం చేసింది. 2017 ఏప్రిల్లో లండన్ పోలీసులు అరెస్ట్ చేశారండి. ఇండియాకి తరలిస్తే తన హక్కులకి భంగం కలుగుతుందని ఇక మాల్యా యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదొక్క ఛాన్సే ఉంది. అది కూడా మూసుకుపోతే ఖచ్చితంగా విజయ్ మాల్యా ఇండియాకి వచ్చి తీరాల్సిందే. దానికి సంబంధించిన వార్త. ఇక కరోనా తర్వాత కన్స్ట్రక్షన్నే దుంకుతుంది అని చెప్పి ఈ ఇన్సైట్ కో ఫౌండర్ అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు. టెక్నాలజీకి మస్తు డిమాండ్ వస్తుంది, కన్స్ట్రక్షన్ విపరీతంగా హై అవుతుంది, బాగా ఊపు అందుకుంటుంది. ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్ అంతా కొంత తాత్కాలికమే, టెంపరీయే, బట్ ముందు అంతా కూడా అద్భుతంగా ఉంటాయి అవకాశాలు అని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. సో ఇవ్వండి మేజర్ న్యూస్ ఇవాళ వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు. పేపర్ చదవకుండా మీకోసం
V6 వెలుగు ఈ ప్రయత్నం స్టార్ట్ చేసింది. ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం.